హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇటీవలే మొన్ననే ఒక సినిమా రిలీజ్ అయింది, దీవానా అని. పొరపాటును కూడా మీరు ఎవ్వరూ ఆ సినిమా చూడకండి. ఎవరైనా ఒకవేళ తప్పిజారి మీ ఫ్రెండో లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు లేకపోతే తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి దీవానా సినిమాకి వెళ్దాం అని అనుకంటే పొరపాటున మీరు కుటుంబంతో వెళ్ళకండి. అందులో చిన్నపిల్లలు ఉంటే అసలు వెళ్ళకండి. ఎందుకంటే దీనికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అలాగే బుక్ మై షోలో కొడితే 18+ అని వస్తుంది. అందుకని చాలామంది జాగ్రత్త పడి ముందుగానే ఈ సినిమాకి అంటే కుటుంబం అంతా కలిపి ఒక ఏదో పాట బాగుంది, తెల్లపోరి అన్న పాట బాగుంది, ఏదో కొన్ని విజువల్స్ అక్కడక్కడ ట్రైలర్స్లోని టీజర్స్లోని రిలీజ్ చేసిన విజువల్స్ బాగున్నాయి, అబ్బాయి హర్షిత్ రెడ్డి బాగున్నాడు, అండ్ హీరోయిన్ స్నేహ బాగుంది, మంచి యాక్టర్స్ ఉన్నారు, నరేష్ గారు, ఝాన్సీ గారు, ఇలాంటి కారు మంచి రఘు అంటే మనం అదుర్స్ రఘు అంటాం, ఆయన, జీవన్, ఇలా కొత్త కుర్రాళ్ళు నలుగురు, ఏదో అంత కామెడీ వ్యవహారం ఉన్నది అనుకుని దానికి ఒక మంచి టాక్ వచ్చింది. కానీ తీరా సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికెట్ ఇచ్చి దానికి ఎప్పుడైతే బుక్ మై షోలో 18+ అని కొడుతున్నారో చాలామంది జనం థియేటర్కి వెళ్ళడం మానేశారు. 8 టికెట్లు 10 టికెట్లు తెగాల్సిన చోట 1-2 తెగుతున్నాయి. జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే దానిలో ఎంత బూతుందో ఏంటో, ఎలాంటి రక్తపాతం ఉందో ఏంటో, ఎలాంటి భరించలేని అశ్లీలమైన సన్నివేశాలు ఉన్నాయో అని భయపడి అసలు థియేటర్ వైపుకి అంటే చూసిన వాళ్ళు చూస్తున్నారు, మంచి బ్రహ్మాండమైన రిపోర్ట్ ఉన్నది, అదిరిపోయింది సినిమా అంటున్నారు, లవ్ అంటే ఇదే అంటున్నారు, అసలు లవ్ సినిమా అంటే ఇలాగే ఉండాలి, లవ్వర్స్ అంటే ఇలాగే ఉండాలి, ఇలాంటి కమిట్మెంట్లు లేకుండా ఆడపిల్లల్ని ఊరికే ప్రేమ పేరుతో లొంగ తీసుకొని చెరిచి వాళ్ళని బలాత్కారాలు చేసి ఆ వీడియోలన్నింటినీ మళ్ళీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళ జీవితాలని రచ్చకీడ్చి రోడ్డుకెక్కించి అలాంటి వాళ్ళకి ఇలాంటి సినిమాలు చూపించాలి. అండ్ దారుణంగా ఆడపిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాలనాగులకు ఇటువంటి సినిమాలు చూపించాలి. ట్రోలింగులు చేస్తూ ఆడపిల్లల జీవితాలని దారుణంగా అతలాకుతలం చేసి తలకిందులు చేస్తున్న వాళ్ళకి ఇలాంటి సినిమా చూడాలని కొంతమంది మాట్లాడుతున్నా, అయినప్పటికీ కూడా సెన్సార్ సర్టిఫికెట్ ఏ సర్టిఫికెట్ పెద్ద పోస్టర్ల మీద ఏ సర్టిఫికెట్ ఉంది, బుక్ మై షోలో ఇందాక నేను అన్నట్టుగా 18+ అని రావడంతో ఈ సినిమా అంచేత మీరు పొరపాటును కూడా ఈ సినిమాని గబుక్కుని గాబరాపడి తొందరపడి పుసుక్కుమని వెళ్ళి చూసేకండి సుమా. ఎందుకంటే ఇది ఏ సర్టిఫికెట్ సినిమా, దీన్ని చూస్తే చెడిపోతారు. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చెడిపోతారు, వయసు మళ్ళిన వాళ్ళు కూడా చెడిపోతారు. ఇది సెన్సార్ డిపార్ట్మెంట్ అంటే చదవేస్తే ఉన్నమతి పోయింది, ఏళ్ళు ఎగసన బుద్ధి దిగసన అని, అండ్ వెర్రి కుదిరింది రోకలి తలకి చుట్టమన్నాడని ఇటువంటి సామెతలు ఉన్నాయి ఇలాంటి సందర్భంలో వాడేవి. ఏ బేస్ మీద ఏ సర్టిఫికెట్ ఇచ్చారు ఆ సినిమాకి? అసలు ఇది సినిమా పరిశ్రమ అంతా ముక్తకటంతో యాక్తాటిపైకి వచ్చి అడగాలి సెన్సార్ డిపార్ట్మెంట్ని. ఒక అద్భుతమైన కథని దర్శకుడు శ్రీకాంత్ రాసుకుని 4 ఏళ్లుగా ఇదే సినిమా మీద పనిచేస్తూ ఒక లవ్లో ఉండే ఒక కమిట్మెంట్ ఏంటి అంటే, ఇవాళ లవ్ చేసుకోవడం, రిలేషన్షిప్లో కొన్నాళ్ళ పాటు ఉండడం, తర్వాత ఏదో డేటింగ్లు యాప్ల్లో చూసుకుని డేటింగ్లకు తిరగడం, ఇలాంటి ఒక విష సంస్కృతి సమాజంలో పేరుకున్న నేపథ్యంలో ఎంతమందో ఆడపిల్లలకే అన్యాయం జరుగుతున్నది, ఎంతమందో మగపిల్లలకి అన్యాయం జరుగుతున్నది. అలాగే అసలు లవ్ ప్రేమ అన్న దానికే ఒక నిర్వచనం మారిపోయి ప్రేమ అన్నదే పూర్తిగా నల్లపూస అయిపోతున్న ఈనాటి సమాజ స్థితిగతులు పరిస్థితుల మధ్యలో ఒక సినిమా వచ్చి అసలు లవ్వర్ కోసం, ప్రేమించిన అమ్మాయి కోసం ఎటువంటి కమిట్మెంట్ని హీరో ఈ సినిమాలో చూపించాడు. ఆ క్యారెక్టర్ని డైరెక్టరు ఎంత కమిట్మెంట్తో రాశాడు. పిచ్చి పిచ్చి కామెడీలు కానీ, ఆ పంచుల కోసం డైలాగులు రాయడం కానీ, డబుల్ మీనింగులతో డైలాగులు రాయడం కానీ, లేకపోతే మాస్ ఆడిటోరియం రెచ్చగొట్టడం కోసం అని చెప్పి పిచ్చి పిచ్చి పాటలు పెట్టడం కానీ, ఇలాంటివి ఏమీ లేకుండా ఒక చాలా పవిత్రమైన ప్రేమని, అంటే ఒక ఆదర్శప్రాయమైన ప్రేమని తను రాసుకున్న దాంట్లో ఇందాకే చెప్తున్నాడు. కొన్ని డైలాగులు రాసినప్పుడు నాకే కళ్ళని నీళ్ళు వచ్చేసారు. నిజం కూడా. సినిమా నిన్న చూశాను నేను. సినిమాలో కొన్ని సీన్స్ కుర్రాళ్ళే
అందరూ అమ్మాయి, కొత్త అమ్మాయి స్నేహ మణిమేఖల అమ్మాయి, అండ్ హర్షిత్ రెడ్డి మంచి యంగ్ హీరో, యంగ్ తరంగ్ అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఏ సీనైనా అదరగొట్టాడు. అసలు లవ్ సీనా, ఎమోషనల్ సీనా, లేకపోతే ఆ లవ్లో ఉండే ఒక సెంటిమెంటా, ఆ కమిట్మెంటా, అసలు ఎంత బాగా చేశాడో ఆ అబ్బాయి. నిజంగా నేను పొగడట్లేదు, మెచ్చుకుంటున్నా. పొగడ్తకి మెప్పుకోలికి చాలా తేడా ఉంది. ఈ తేడా తెలియని వాళ్ళు నేను పొగుడుతున్నానని అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి నేను మెచ్చుకుంటున్నా. ఒక డైరెక్టర్ 4 ఏళ్ళు నరాలు తెగిపోయే విధంగా ఎంతో శ్రమపడి రాసిన ఒక అద్భుతమైన స్క్రిప్టు. ప్రేమ కథల్లోనే ఒక ఆ మధ్య రోజుల్లో బేబీ అనే సినిమా వచ్చింది, అది షేక్ చేసింది థియేటర్స్ అన్నిటిని. ఈ సినిమాలో కూడా ప్రేమని చాలా చాలా పాయిగ్నెంట్గా, అంటే ఒక పోయిటరీ, షీర్ పోయిటరీ సినిమా. అంటే కుటుంబం అంతా కూర్చుని చూడాల్సిన సినిమా. రౌడీలుగా మారి తిరుగుతున్న వాళ్ళు, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి, మనం చూసాం మొన్న యుఫోరియా గుణశేఖర్ గారు చేసిన సినిమా. అదొక పెద్ద చెంపపెట్టు చెప్పు దెబ్బ సమాజంలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలకి, అరాచకాలకి. అలాంటి ఒక వాతావరణాన్ని దాటి ఒక పవిత్రమైన ప్రేమని ప్రజెంట్ చేసి అమ్మాయి కోసం ఆ అబ్బాయి ఎంత ఒక తపస్సులాగా చేసి, ఆ అమ్మాయి ఏం కోరుకుంది ఆ కుర్రని, నువ్వు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకో, అప్పుడు నేను చేస్తానని చెప్పి, చేసుకుంటాను నిన్ను అని. దానికోసం ఆ అబ్బాయి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎలాంటి ఛాలెంజెస్ని జీవితంలో ఎదుర్కొని తను ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత కష్టపడి తపన పడి, ఏదో పాతాళ భైరవి సినిమాలో ప్రేమ కోసమై వలలో పడిన పాపం పసివాడు అన్నట్టుగా నిజంగా ఆ సీన్స్ అన్నిటిని కూడా డైరెక్టరు మళ్ళీ ఏదో డాక్యుమెంటరీలా కాకుండా చాలా చాలా ఇంట్రెస్ట్గా, ఆసక్తిదాయకంగా ఆ ఎపిసోడ్ జరుగుతున్నంతసేపు కూడా చాలా అద్భుతమైన ఒక ప్రెజెంటేషన్ని కొత్తగా, అంటే మనం ఆ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ని ఎక్స్పెక్ట్ చేయలేం. కొత్త డైరెక్టర్లు అందరూ కొత్త ప్రెజెంటేషన్స్తో వస్తున్నారు. అందులో శ్రీకాంత్ ఈ సినిమా కథని ఎంత వేరియేషన్తో, ఎంత వైవిధ్యత, ఎంత విలక్షణత కథలో ఎంత బాగా ప్రజెంట్ చేశాడో. నిర్మాతలు వాసుదేవ్ గారు, ఆయన భార్య కథను నమ్మి శ్రీకాంత్ రాసిన కథని నమ్మి వాళ్ళు కోట్ల రూపాయలు సినిమా ప్రాజెక్ట్ మీద పోసి అందరూ ఎంత బాగా యాక్ట్ చేశారు. జీవన్ క్యారెక్టర్ ఎంత లైఫ్ ఇచ్చింది లైఫ్కి. అలాగే కార్మూరి రఘు, అంటే మనం అదృశ్య రఘు ఇందాక చెప్పినట్టుగా అదృశ్య రఘు అసలు 2 సీన్లు యాక్ట్ చేస్తే 2 సీన్లు కళ్ళంటి నీళ్లు పెట్టించాడు. ఒక్క సీన్లో వచ్చాడు బలగం వేణు. ఎంత నిండుతనం వచ్చిందో ఆ లాయర్ క్యారెక్టర్కి. అంటే ఒక క్రెడిబిలిటీ, ఒక నమ్మకం, ఒక విశ్వసనీయత. ఎంత జెంటిల్గా ఉన్నాడు, ఎంత బాగా చేశాడు. ఇంక సరే, నరేష్ గారు అంటేనే డైలాగులు, ఆయన అంటేనే పంచి డైలాగులు, ఎడాపెడా డైలాగులు, కానీ సైలెంట్ క్యారెక్టర్ చేశాడు ఆయన. ఒక ఫాదర్ సెంటిమెంట్. అండ్ ఝాన్సీ గారు, ఆవిడ ఎంత సీనియర్ వెటరన్ యాక్టర్స్, ఆవిడ గొప్ప యాంకర్. ఆవిడ చేసిన క్యారెక్టరు ఒక మదర్ క్యారెక్టరు, ఫాదర్ క్యారెక్టరు. అసలు ఈ ఒక క్యారెక్టర్, వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు అయితే అసలు ఎంత అద్భుతమైన ఫ్రెండ్షిప్, ఒక స్నేహబంధం, ఒక ప్రేమ బంధం, ఒక కుటుంబ బంధం, ఒక సామాజిక నిరతి, నీతి, నిజాయితీ, ఇన్ని కలిపి ఉన్న కథ దీవానా సినిమా. అటువంటి దీవానా సినిమా మీద సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికెట్ ఇవ్వడం అన్నది ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే అసలు నాకు అర్థం కాలేదు. ఇటువంటి సినిమాకి ఏ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారని. దానివల్ల జరిగిన నష్టం ఏ సర్టిఫికెట్ ఇవ్వడం, లేదో జైల్లో కొంత హార్ష్ కామెడీని గెయిన్ చేసే డైరెక్టర్. అదే సినిమా కాదు, అది సినిమా కాదు. వాడు చాలా జులై కుర్రాడు, అల్లరి చిల్లర, రిఫ్రాఫ్. అలాంటి వాడు ప్రేమలో పడి ఆ అమ్మాయికి తగ్గట్టుగా ఎలా మారిపోయాడు, ఎలాగ విజయ సోపానాలని అధిరోహించాడు, ఎలాగ ఒక వ్యక్తిగా సమాజంలో నిలబడ్డాడు. తల్లి తండ్రి మార్చలేని ఒక జులై కుర్రాడిని ప్రేమించిన అమ్మాయి మార్చేసింది. ప్రేమించిన అమ్మాయి మార్చేయడం కాదు, అమ్మాయి కోసం ఇచ్చిన మాట కోసం ఆ కుర్రాడు మారిపోయి ఎవరో ఒకరి వల్ల సమాజంలో మంచి జరిగితే అది ఎంత గొప్ప విషయం. అది మళ్ళీ ఏదో పేపర్స్లోని, వెబ్సైట్స్లోని, సోషల్ మీడియాలోని చదువుతుంటాం. ఏదో ఒక అమ్మాయి చేరి అబ్బాయిని పూర్తిగా
వాడుకుని గుల్ల చేసేసి డబ్బులు ఖర్చు పెట్టించి ఆఖరిని గైబ్ అయిపోయిందని వింటాం. అలాగే అబ్బాయిలు చేసేవి 2 వైపుల నుంచి జరుగుతున్నవన్నీ మనం వింటున్న దాంట్లో ఈ సినిమా నిజంగా ఒక పెద్ద షాక్ అన్నమాట. అంటే ఇలాంటి కథలు కూడా మన తెలుగులో, ఇందాకే అన్నాను, ఏ మలయాళంలోనూ ఈ సినిమా తీసుంటే అక్కడ పెద్ద హిట్ అయ్యి ఉండేది. అప్పుడు మనం బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టేస్తాం. పక్కవాళ్ళు ఒప్పుకొని, పొరుగింటి పుల్లకూర మన తెలుగు వాళ్ళకి ఇష్టం కాబట్టి. ఇలాంటి సినిమా మీద వాళ్ళు ఇందాకలా అందరూ కూడా స్టేజ్ మీద వాళ్ళ టీం అంతా కూడా గగ్గోలు పెట్టారు, నెత్తి నోరు మొత్తుకున్నారు. నిజంగా ఆ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు 20 ఏళ్ల ప్రయాణం సినిమా పరిశ్రమలోకి వచ్చి నిలదొక్కుకోవాలని వేరే ఉద్యోగాలు చేస్తూ ఈ రంగం మీద ఎంతో మక్కువతో, ఆసక్తితో, ప్రేమతో, పిచ్చితో ఈ సినిమా పరిశ్రమలో పనిచేసి ఎవరు కాపాడరు, ఎవరు కూడా తోడు నిలబడరు. అలాగని సినిమా పరిశ్రమ చెడ్డది కాదు, కానీ ఎవరి ప్రయత్నం, ఎవరి కష్టం వాళ్ళకి ఫలించాలి. అలాగే వాళ్ళకి ఈ రోజున ఫలించి అందరూ కూడా, అందులో ఒక కుర్రాడు, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్, కృష్ణానగర్లో తిరిగాను సార్, మా ఊరు మహబూబ్ నగర్, అక్కడి నుంచి వచ్చి మా ఊళ్ళో అందరూ నా సినిమా చూడాలని. ఇలాంటి కళలు ఉంటాయి సినిమా పరిశ్రమలో. ఇది ఉద్యోగం కాదు, అప్లై చేసుకుంటే వెంటనే జాబ్ వచ్చేయడానికి, వెంటనే పెళ్లి చేసుకోవడానికి, వెంటనే ఇల్లు ఈఎంఐల మీద కొనుక్కోవడానికి. ఈ సినిమా పరిశ్రమలో జీవితాలు చాలా కష్టభరితంగా ఉంటాయి, సంక్లిష్టభరితంగా ఉంటాయి. అలాంటి వాటిల్లో వాళ్ళు ఏటికి ఎదురీది సినిమా పరిశ్రమలోకి వచ్చిన తర్వాత వాళ్ళని నమ్మి ఒక నిర్మాతలు డబ్బులు పెట్టినప్పుడు సెన్సార్ వాళ్ళు చేసిన నిర్వాహకం ఇది. దానివల్ల ఎంత బ్యాడ్ అయింది సినిమాకి. అసలు ఆ సినిమా ఏంటి, ఆ కంటెంట్ ఏంటి, ఆ కథాంశం ఏంటి, ఆ ఇతివృత్తం ఏంటి, ఆ పాత్రలు ఏంటి, ఆ పాత్రల వెనకతలు ఉన్న ఎమోషన్స్ ఏంటి, వేటిని ఆ సెన్సార్ వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళందరికీ నేను ఒక పెద్ద నమస్కారం పెడుతున్నా. చాలా పొరపాటు ఇది. ఒక సినిమాని అంటే ఒక సినిమా తాలూకా భవిష్యత్తుని చంపేయడం. ఎన్నో సినిమాలు వారానికి వచ్చేస్తున్న ఈ ఒరిపిడిలో, ఈ తాకిడిలో ఒక సినిమా వచ్చి నిలబడడం అంటే ఎంత కష్టమో, దాని వెనకాతలు వాళ్ళు పడ్డ అష్టకష్టాలు ఎన్నో. వీటన్నిటికీ ఎక్కడ ఒక సంజాయిషి లేదు, ఒక సమాధానం లేదు. కాగా దాని మీద ఒక విషపు కాటు వేసినట్టుగా దానికి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. నేను చాలా పర్సనల్గా చాలా ఫీల్ అవుతున్నాను. ఒక టీంలో ఉన్న మెంబర్స్ అందరూ పడ్డ కష్టానికి నిజంగా ఇది దక్కాల్సిన ఫలితం కాదు. కానీ నేను పర్సనల్గా మీ అందరితో చెప్తున్నా, ఒక అద్భుతమైన సినిమా కథగా కానీ, పాత్రలుగా కానీ, సన్నివేశాలుగా కానీ, డైలాగులుగా కానీ, ఏ రకంగా చూసుకున్నా కూడా దివానా ఒక అద్భుతమైన సినిమా. దానికి తోడు ఆల్రెడీ తెల్లపోరి పెద్ద హిట్ కదా, ఆర్ఆర్ ఎంత ఇమోషనల్ పోర్ త్రూ ఆర్ఆర్. ఇలాంటి ఫెంటాస్టిక్ సినిమాని ఆ ఏ సర్టిఫికెట్ కానీ భయపడి మాత్రం మీరు ఎవరూ మానేయకండి. కుటుంబం అంతటితోని చూడండి. మీ ఇంట్లో మగపిల్లడు ఉంటే మగపిల్లడు చూడాలి, ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల చూడాలి, కుటుంబ పెద్దలు చూడాలి. మగపిల్లలు ఎక్కడైనా పొరపాటు చేస్తున్నప్పుడు వాళ్ళని సరిదిద్దడానికి ఈ సినిమా మీకు ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది. ఈ సినిమా ఒక మీకు నాలెడ్జ్ రెకనర్గా పనికొస్తుంది. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఈ సినిమాని. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.